ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానండి. ఎన్నో రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను ఓవెన్. సో ఇప్పటికి కుదిరిందనమాట. ఓవెన్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఏంటంటే IFB 30 లీటర్స్ది. మోడల్ నేమ్ వచ్చేసి 30BR-C2 అండి. యాక్చువల్గా ఓవెన్లో 3 టైప్స్ ఉంటాయి: మైక్రో ఓవెన్, OTG అండ్ కన్వెక్షన్. నేను తీసుకున్నది కన్వెక్షన్ టైపు. మూడిటికి డిఫరెన్స్ ఏంటంటే మైక్రో ఓవెన్ లో ఓన్లీ హీట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు అంతే. ఇంకా రెసిపీస్ చేసుకోవాలంటే చిన్న చిన్నవి మాత్రమే కుదురుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే OTGలో ఈ మైక్రో ఓవెన్ లో చేసే వాటితో పాటు గ్రిల్లింగ్ కూడా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా ఫంక్షనింగ్ అది. ఈ కన్వెక్షన్ లో ఏంటంటే ఆ రెండిట్లో ఉన్న ఫంక్షన్స్ తో పాటు దీంట్లో బేకింగ్, ఎవ్రీథింగ్, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. కన్వెక్షన్ లో హీటింగ్, రీహీటింగ్, బేకింగ్, గ్రిల్లింగ్ ఏదైనా చేసేసుకోవచ్చు అనమాట. సో నేను కన్వెక్షన్ తీసుకున్నాను, అందుకే ఏదైనా చేయడానికి వీలుగా ఉంటుందని. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాము. సో ఇదన్నమాట ఓవెన్. ఫ్రీ గిఫ్ట్ వచ్చింది ఇది. ఓవెన్ లో పెట్టే బౌల్స్ ఇవి. ఓవెన్ కొనగానే మన దగ్గర బౌల్స్ అవైలబుల్ గా ఉండవు కదా, అందుకోసమని ఈ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారనుకుంటా. వెంటనే వెళ్ళక్కర్ లేకుండా. ఇదేమో రెసిపీ బుక్. ఇంగ్లీష్ లో మరియు హిందీలో ఉన్నాయి రెసిపీస్ అన్ని. సో వీటన్నిటి గురించి మనం మెల్లమెల్లగా తెలుసుకుందాము తర్వాత. ముందైతే ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాము. ఈ గిఫ్ట్ లో చూసారు కదా. సో ఇందులో ఈ ట్రే ఒకటి వచ్చింది. దీనిపైన పాపడ్ మరియు చపాతీ వేడి చేసుకోవచ్చు అంట. పిజ్జా వార్మర్, రోటీ క్రిస్పర్, పాపడ్ అని రాసింది దీనిపైన. ఇంకొకటి ఈ బౌల్ వచ్చింది, ఏమైనా పెట్టుకొని వేడి చేసుకోవడానికి అనమాట. ఇదేమో మెజరింగ్ కప్పు. ఓవెన్ రెసిపీస్ అన్ని మెజరింగ్ తోనే కదా, మెజర్మెంట్ లేకుండా చేయలేము. సో అందుకని అది ఇచ్చారనుకుంటా. తర్వాత ఒక స్పూన్ వచ్చింది, ఇంకొక బౌల్, ఇడ్లీ మౌల్డ్స్ వచ్చాయి దీంట్లో. నెక్స్ట్ ఓవెన్ చూద్దాము. సో చూసారు కదా, దీనిపైన అయితే మల్టిపుల్ పవర్ లెవెల్స్, మల్టిపుల్ టెంపరేచర్ ఆప్షన్స్, మైక్రో ప్లస్ గ్రిల్ కాంబీ, 10 గ్రిల్ కాంబీ కుకింగ్, మల్టిపుల్ కుకింగ్ మెనూస్, వెయిట్ డిఫ్రాస్ట్, కుకింగ్ అండ్ సిగ్నల్. ఇందులో ఉండే ఫంక్షన్స్ అన్ని దీనిపైన రాసినాయి అన్నమాట. నెక్స్ట్ ఓపెన్ చేసేద్దాం.
సో 3 years మ్యాగ్నెట్రాన్ అండ్ క్యావిటీ వారంటీ ఉంది. అంటే హీటింగ్ పర్పస్ కోసం ఉంటుంది కదా అదనమాట. దానికి 3 years వారంటీ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటరు. సో తీసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా చూడండి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంది అనేది. మినిమం 3 years ఉండేలాగా చూసుకోండి. 5 years కూడా ఉంటుంది కొన్నింటికి. కానీ అన్ని ఫంక్షన్స్ ఉండి ఇది కూడా రావాలంటే కష్టం కదా. సో 3 years తో అడ్జస్ట్ అయిపోయాను నేను. ఇంకా టోటల్ ప్రోడక్ట్ మీద 1 year వారంటీ ఉందన్నమాట. గ్రిల్లింగ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఆటో కుక్ మెన్యూస్ అంటే ఇప్పుడు కొత్తగా మనకు తెలియదు కదా ఏది ఎంత హీట్ లో పెట్టుకోవాలి ఏంటి అనేది. సో డైరెక్ట్ గా ఉంటుందన్నమాట ఆప్షన్స్. అవే ఆటో కుక్ మెనూస్ అంటారు. పిజ్జా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ పిజ్జా పైన ప్రెస్ చేసేసుకుంటే అదే టైము టెంపరేచరు అదే సెట్ చేసేసుకుంటుంది. సో అలాగనమాట ఆటో కుక్ మెనూస్ అంటే అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్. మనకు ముందుగా తెలియదు కాబట్టి. ఓవెన్ మొదటిసారిగా కొనే వాళ్ళకి తెలిసి ఉండదు కదా. సో ఇలా మెన్యూస్ ఎక్కువగా ఉంటే మనకు చాలా ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒకటి ఎంత ఉంది ఎన్ని ఉన్నాయి ఆటో కుక్ మెనూస్ అనేవి ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఏం రాసిందంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయంట ఈ కుకింగ్ క్లాసెస్ పైన. ఓవెన్ తో ఎలా కుక్ చేసుకోవాలని అవి రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ నెంబర్ ఇచ్చారనమాట. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంట. సో ఓవెన్ కి పైన రాసున్నాయి ఏమేం చేసుకోవచ్చు అనేవి. చూసారా కనిపిస్తున్నాయా? బెవరేజెస్, పాప్కార్న్, రైస్, కేక్, పిజ్జా, కుకీస్, బార్బిక్యూ, వీటిల్లో టైప్స్ ఏంటి బెవరేజెస్ లో అలా అన్ని రాసున్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫంక్షన్ ఇవి చూద్దాము. సో ఇక్కడ పైన ఉన్నాయన్ని ఆటో కుక్ మెనూస్ అన్నమాట. బెవరేజ్ డైరెక్ట్ కాఫీ టీ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇది నొక్కిస్తే అయిపోతుంది. పాప్కార్న్, రైస్, కేక్, పిజ్జా, కుకీస్, బార్బిక్యూ, వేట్, డీఫ్రాస్ట్, రీహీట్. సో ఇవన్నీ డైరెక్ట్ గా ఏది కావాలనుకుంటే అది నొక్కేసుకుంటే సరిపోతుంది. సో ఈ వేట్ డీఫ్రాస్ట్ అంటే మనము ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన పదార్థాలని వేడి చేసుకునేటప్పుడు ఇది నొక్కోవాలన్నమాట. సో అది క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి టైం సెట్ చేసేసుకొని వేడి చేస్తుంది అనమాట. వెయిట్ అంటే అదే వెయిట్ ఎంత ఉందో అదే చెక్ చేసుకుని పెట్టుకుంటుంది అనమాట. ఇవేమో మినిట్స్, సెకండ్స్ అని ఉంది కదా, ఇది నొక్కితే 1, 2, 3 అలా పెరుగుతాయి మినిట్స్. ఇదేమో 10, 20, 30 అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కిందనేమో సెకండ్స్ ఉంటాయి. ఇది నొక్కితే 1, 2, 3 అలా సెకండ్స్ పెరుగుతుంటాయి. ఇది 10 సెకండ్స్, 20 సెకండ్స్ అలా పెరుగుతూ ఉంటాయి. ఇది ప్రెస్ చేసుకుంటే టైం పెట్టుకోవాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత కింద ఏమో ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మైక్రోవేవ్ పవర్ లెవెల్ అంటే ఇది మైక్రోవేవ్ వేడి చేసుకోవడానికి యూజ్ చేసేది. గ్రిల్ మైక్రో ప్లస్ గ్రిల్ చేసుకునేటప్పుడు పెట్టుకునేది. మైక్రో ప్లస్ టర్న్ గ్రిల్ అంటే గ్రిల్ కు చేంజ్ అవ్వడం అన్నమాట. సో ఇలా అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. కాంబీ ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ. కన్వెక్షన్ ఫంక్షన్ ఇది. అలా ఏ రెండు యూజ్ చేసుకోవాలంటే అది నొక్కేయాలన్నమాట. కాంబీ ఫంక్షన్స్ కి
ఎంత డిగ్రీ ఉంటుందనేది ఇక్కడ కాంబీ 1 కాంబీ 2 ఇలా ఉన్నాయి. సో టైమర్ క్లాక్ అనేది ఇక్కడ జస్ట్ ఇలా టచ్ చేస్తే సరిపోతాయి వీటికి, టచ్ ప్యాడ్ అన్నమాట. తర్వాత అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ నొక్కాలి. ఇది స్టార్ట్ బటన్, ఇదేమో స్టాప్ బటన్, లేదా రీసెట్ అయినా రీసెట్ చేసుకోవడానికి కూడా ఇదే బటన్ యూజ్ చేస్తాను. సో ఇవన్నమాట. ఇప్పటికైతే ఇలా పైన చెప్తున్నాను. యూజ్ చేయడం మొత్తం అయిపోయింది. కొన్ని డేస్ తర్వాత మీకు మళ్ళీ క్లియర్ గా డెమో అనేది ఇస్తాను, దేన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. సో లోపలేమో ఒక బుక్ ఎలా వాడాలో చెప్పడానికి అన్నమాట, తెలియడానికేమో ఆ బుక్. నార్మల్ గా ఒక స్టాండ్ పెట్టుకోవాలి కదా ఏదైనా పెట్టుకోవడానికి. సో పెద్దది ఒకటి చిన్నది ఒకటి ఇచ్చారు స్టాండ్స్. ఇది ఒక ట్రే ఇచ్చారు. ఇంకొకటి గ్లాస్ ట్రే ఇచ్చారు. ఇవి ఓటీజీ కోసం అనుకుంటా. ఓటీజీ సో ఇదొకటి ఇచ్చారు. ఇవన్నీ లోపల పెట్టుకోవడానికి అన్నమాట. ఏది దేనికో ఇప్పుడు క్లియర్ గా తెలియట్లేదు కానీ నాకు తర్వాత అన్ని క్లియర్ గా తెలుసుకొని చెప్తాను నేను. మేబీ గ్రిల్ కి అనుకుంటా ఇదైతే. సో ఇదైతే నార్మల్ గా ఇక్కడ పెట్టేసి ఉంటారని తెలుసు. ఇక పెట్టేసి ఏదైనా వెయిట్ చేసుకోవడానికి పెట్టడానికి అన్నమాట. సో ఇప్పుడు వెనక సైడ్ చూద్దాము. ప్లగ్ ఇచ్చారు దీనికి, హై వోల్టేజ్. సో సపరేట్ గా పెట్టుకుంటే బెటర్, దీనికి హై వోల్టేజ్ ఉన్నది. సో ఇక్కడ చూసారా అన్ని రాసున్నాయి. మోడల్ నెంబర్, రేటింగ్, మైక్రోవేవ్, ఇన్పుట్ 1400 వాట్ ఉందండి. కన్వెన్షన్ది 2200 వాట్స్ ఉంది. సో ఇది కూడా కంపల్సరీ చూసుకోవాలి కొనేటప్పుడు వాట్స్ ఎంత ఉందనేది. ఏదైనా మినిమం 900 ఉండేలాగా చూసుకొని కొనుక్కోవాలి. 800 అలా మినిమం ఉండేలాగా చూసుకొని కొనుక్కోవాలి. సో దానివల్ల మనకి ఫంక్షన్స్ అన్ని బాగా వర్క్ అవుతాయి ఈ వాట్స్ బట్టే. సో ఇదండి ఓవెన్ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పూర్తి డెమోతో మరొక వీడియోలో కలుసుకుందాము. కొన్ని డేస్ వాడిన తర్వాత పూర్తి డెమో ఇస్తాను. ఓవెన్ రెసిపీస్ కూడా ఉంటాయి ఇప్పటి నుంచి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్ లోపలికి వెళ్ళి అన్ని చూడండి. వీడియోస్, కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని ఉన్నాయండి. ఒక్కసారి చూసి మీకు నాకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.